ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాల వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో ధారావాహిక ధ్యానాల్లో దేవుని పిలుపుకు లోబడితే, దేవుని మాటకు లోబడితే, దేవుని ఆజ్ఞకు లోబడితే మన జీవితంలో ఎటువంటి కార్యములు చేయగలమో ధ్యానిస్తూ ఉన్నాం. ఇఫ్ యు ఒబే గాడ్స్ కాల్, ఇఫ్ యు ఒబే గాడ్స్ వర్డ్, దేవుని మాటకు, దేవుని పిలుపుకు, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు జరిగే కార్యములను చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుడు తన చిత్తానుసారంగా తన పనులను జరిగించుకొనడానికి మన జీవితాల్లో ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాలని తెలియజేసినప్పుడు దానికి లోబడి జీవించడానికి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయం. సౌలు బర్నబాను నా కొరకు ప్రత్యేకపరచండి, వారిని నేను పిలిచిన పరిచర్య కొరకు పంపమంటూ ఉన్నారు. సౌలు బర్నబా చేయవలసినటువంటి పరిచర్యను వారికి దేవుడు తెలియజేసినారు. పరిశుద్ధాత్మ వారితో మాట్లాడినప్పుడు ఆ పిలుపుకు వారిరువురు లోబడినారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో బలమైన పరిశుద్ధాత్మ కార్యములు మనం చూస్తాం. పౌలు గారు జరిగించుతున్నటువంటి అద్భుతాలు, పౌలు గారు వాక్య ప్రకటించడం, అనేకులు మారుమనసు పొందడం, ఈ రీతిగా అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ జరిగిస్తున్న బలమైన కార్యాలు చూడగలం. పరిశుద్ధాత్మ కార్యములు, అద్భుతములు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయంటే దేవుని పిలుపుకు లోబడినప్పుడు. దేవుని పిలుపుకు లోబడితే, దేవుడు చెప్పిన పని చేస్తే, దేవుడు చేయమన్నట్టుగా చేస్తే దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవుని పిలుపు ప్రకారం జరుగుతుంది కనుక దేవుని ఉద్దేశము, చిత్తము అక్కడ నెరవేరుతూ ఉంది, దేవుని కార్యం అక్కడ జరుగుతూ ఉంది కనుక వారు వెళుతున్న చోట, వారు వాక్యం ప్రకటిస్తున్న చోట, వారు దర్శిస్తున్నటువంటి వారు ఈ రీతిగా అనేక అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, మారుమనసు కార్యం జరుగుతూ ఉంది, కుటుంబాలు సరిదిద్దబడతా ఉన్నాయి, సమాజాలు సరిదిద్దబడతా ఉన్నాయి, అనేకులు వారి మనసులు మార్చుకొని దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైందంటే దేవుని మాటకు వారిరువురు లోబడినప్పుడు, దేవుడు పిలిచిన ఆ పిలుపుకు వారు అంగీకరించినప్పుడు. ఇవి రెండే కాకుండా ఇక్కడ ఇంకొక మాటను, వారిని నా కొరకు ప్రత్యేకపరచమని దేవుని ఆజ్ఞ ఉంది. నేటి ఉదయకాలము ప్రభు మనల్ని కూడా ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకపరచడము అంటే స్పెషల్ అన్నటువంటి మాట, సెట్ అపార్ట్. ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు. స్పెషల్, జనరల్ రెండు వేరు వేరు కదా. జనరల్ అంటే అన్నిటికీ వాడేటువంటిది, స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఆ పని కొరకు మాత్రమే వాడేటువంటిది. మనం వేసుకునే బట్టల్లో రెగ్యులర్గా వేసుకునే వేరుంటాయి, ప్రత్యేక సందర్భాల కొరకు వేసుకునేటువంటి కొత్త బట్టలు, మంచి బట్టలు వేరుంటాయి. ప్రత్యేక సందర్భం కొరకు ఉంచినటువంటివి అన్ని సందర్భాల్లో వాడరు. ప్రాముఖ్యమైనటువంటి దినాన, చాలా ప్రాముఖ్యమైన పని, చాలా ఇంపార్టెంట్ సమయం కొరకు, దాని కొరకు పక్కకు పెట్టినట్టుగా ఈ లోకంలో విశ్వాసులు అదే రీతిగా మనం పిలువబడ్డాం. ఈ లోకంలో అన్ని పనులు, అన్ని అలవాట్లు, అన్ని రకాల వాటిల్లో మనం ఉండడానికి పిలువబడలేదు. దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వారం. ఈ లోకపు అలవాట్లు, ఈ లోకపు పోకడ, ఈ లోకపు తీరులో మనం ఉండడానికి పిలువబడలేదు. నశించిపోతున్నటువంటి వారు చేస్తున్న ప్రతి చెడ్డ పని, చెడ్డ కార్యంలో ఉండడానికి మనం పిలువబడలేదు. లేదా మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన కుటుంబాన్ని పాడు చేసేటువంటి పనులు,
నిర్లక్ష్య పెట్టేటువంటి పనులు, మనల్ని విశ్వాసం నుంచి దూరం అయిపోయేటువంటి వాటి కొరకు పిలువబడలేదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారం దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు మన జీవితంలో దేవుని కార్యం కనబడుతుంది. మన జీవితంలో దేవుని కార్యం కనబడాలంటే, మన జీవితంలో దేవుని సన్నిధి ప్రసన్నత కనబడాలంటే ఆయన ఉద్దేశం, ఆయన చిత్తాన్ని గుర్తెరిగి దానికి లోబడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అప్పుడు దేవుని కృప మనం పొందుకొనగలం. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విని వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.